నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేటలో ఎస్ఐ శ్రీనివాసరావు తీరు వివాదాస్పదమైంది. ప్రేమ వ్యవహారంలో అవంచకు చెందిన మహేందర్ అనే వ్యక్తిపై ఫిర్యాదు అందింది. అనంతరం విచారణ పేరుతో మహేందర్ను పిలిచి ఎస్ఐ శ్రీనివాసరావు చితకబాదినట్టు బాధితుడు ఆరోపిస్తున్నాడు. దీంతో ఎస్ఐ శ్రీనివాసరావుపై డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్కు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. రౌడీ షీట్ ఓపెన్ చేసి బహిర్గతంగా వాళ్ళు అది దాన్ని ఫుల్ తిట్టిన్నాను. అజయ్ వాళ్ళందరూ సీసీ కెమెరా ఎస్ఐ రూముల్లో ఇదంతా జరిగింది. 10 నిమిషాలు నన్ను మాట్లాడనిస్తలేరు. ఆ చెప్పే పిల్లగాన్ని కూడా మాట్లాడనిస్తలేరు. ఉత్తనే వాళ్ళకు నాకు ఇంతకుముందు కేసులు ఉన్నాయి. ఆ కేసుల పరంగా నన్ను ఇంతకుముందుకు 3 సార్లు అటాక్ చేశారు. అజయ్ 4 సార్లు అటాక్ చేశారు. వాళ్ళు నిన్ను కొడతారు బాబు అని మెట్ల మీద కూర్చోబెట్టారు కానిస్టేబుల్స్. సరే అని నేను కూర్చున్నా. మధ్యాహ్నం ఉదయం నేను తినకుండా నేను వచ్చిన కాబట్టి టిఫిన్ చేయకుండా ఆకలేదంటే కూడా తేలేదు. మధ్యాహ్నం 2 గంటలకు అందరు లంచ్కి వెళ్ళిపోయే టైంలో వచ్చి ఎస్ఐ జావేద్ అనే కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ ఉంటాడు, ఒక తెల్ల షర్ట్ వేసుకున్నాడు. ఆయన డ్రైవర్గా నడుతుండు. ఆయన పేరు అయితే నాకు తెలియదు. పైకి తీసుకుపోయి కూర్చోబెట్టి కాలు చాపమన్నారు. ఒక ఆయన నా మోకాల పైన కూర్చున్నాడు, ఒక ఆయన నా ఎదలు పట్టుకున్నాడు. ఎస్ఐ సారే ఉల్టా మళ్ళీ ఇట్లా రబ్బర్ది ఒకటి ఉంటుంది, తోలులో టైర్ ఉంటుంది, దానికి మళ్ళీ చెక్క కూడా ఉంది. చెక్క తీసుకొని దాంతో కొట్టింది. 10 దెబ్బలు వేసింది. తర్వాత నేను ఏడ్చిన. తర్వాత ఈ చేతుల మీద కొట్టి ఈ చేతులు వాసినాయి. అయితే రన్నింగ్ చేయమన్నాడు. రన్నింగ్ చేయి కొడుక అని మళ్ళీ వేసినాక ఇదిరా అని ఫుల్ నన్ను తన్నినాక నాకు కనీసం స్పృహ తప్పిపోయినా. నాకు దూపు అవుతుంది సార్ అంటే దూపనా అని పోసింది. ఇగో ఈడ పడ్డది టాయిలెట్. కొడుక నేను నా రికార్డు తెలుసారా గద్వాల నేను 2 నీకు ఎవరు ఇచ్చింది సోషల్ మీడియా ఇన్ఛార్జ్? సోషల్ మీడియానా? కాంగ్రెస్ పార్టీ? చెప్పు మీ కాపు కొడుకులారా అని ఉత్సవచ్చింది. పోసే సరే ఇది బయట చెప్పు ఏం చేసుకోరా నేను 2 ఏంది ఇప్పుడు 3వది అంట నన్ను చేస్తే 2 చేసినట్టు ఎన్నుకుంటారు. ఎక్కడ? గద్వాల. నా గురించి తెలుసుకోరా, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు నువ్వు వాగులో ఉంది కదా, వాగుల మీ ఆర్చితాండ వాగు ఆ ఏరియాలోనే వేసేస్తా. ఇదంతా ఎస్ఐ సార్ చేసి తిమ్మాయిపేట ఎస్ఐ గారు శ్రీనివాసరావు మొన్న రీసెంట్గా వచ్చిన తర్వాత ఇక అంతా కొట్టినాక బాగా అక్కడ ఎక్సర్సైజ్ ఉరుకని ఉడికితేనే ఇది అవుతుంది. నాకు నడవడానికి వస్తలేదు సార్, ట్యాబ్లెట్ అంటే తెలియదు. తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత 4:30కు మా అదే కాంగ్రెస్ పార్టీ పరమేశ్వర్ అన్న వాళ్ళందరూ వచ్చి ఎస్ఐ వచ్చినాను. లంచ్కి వచ్చిన తర్వాత 5 గంటలకు జావేదు ఇంకొక కానిస్టేబుల్ పేరు తెలియదు, పొడుగు ఉంటాడు ఆయన, సీసీ కెమెరాల ముందరనే కొట్టిండని చెప్తావని తన్నడం. ఇక్కడ తన్నిండు. ఇప్పుడు అవన్నీ దెబ్బలు ఉన్నాయి, చూస్తా. నాకు నడవని లేకుండా నిర్పోడు వేసి ఏందో చేస్తారట, అదొక్కటి చేయలేదు. నిర్పోడు చెప్పిండు, అది కూడా ఏమన్నా ఫోన్ వచ్చింది, అది ఒక్కటి చేయలేదు. టాయిలెట్ ఒకటి కాపులో చెప్పండి, నువ్వు నీకు ఎవరు ఇచ్చింది, ఏం చేసుకుంటావా అని తిట్టి. అరే నిన్న ఉదయం 10 గంటలకు సాయి వర్షిణి అని చెప్పేసి ఒక అమ్మాయి, ఈ అవంచ విలేజ్కి చెందినటువంటి అమ్మాయి వచ్చి కాంప్లైంట్ ఇచ్చింది. ఏమనంటే ఆమె బజార్లో నుంచి నడుచుకుంటూ పోతుంటే తనతో పాటు తమ గ్రామానికి చెందినటువంటి అవంచ గ్రామానికి చెందినటువంటి పాలమూరు మహేందర్ అనేటటువంటి వ్యక్తి తనను ఈ ముస్లిం మతంతో ఎలోపింగ్ అయింది ఈ అమ్మాయి అని చెప్పేసి కామెంట్ చేసింది. అది విన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు తీసుకుపోయి వాళ్ళ ఫాదర్ పెట్టిరని చెప్పేసి వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చి కాంప్లైంట్ ఇచ్చారు. కాంప్లైంట్ మీద విచారణ కొరకు పాలమూరు మహేందర్ని పోలీస్ స్టేషన్ పిలిపేయడం జరిగింది. ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో ఎస్ఐ గారు ఒక దెబ్బలు కొట్టిన మాట మాత్రం వాస్తవం. మరి ఇది మూత్ర విసర్జన చేసిందనేది మాత్రము అది మాకు కూడా నమ్మశక్యంగా లేదు. దాని మీద సిఐ గారిని విచారణ చేయమని చెప్పడం జరిగింది. విచారణ చేసిన తర్వాత ఒకవేళ అదేమైనా జెన్యూన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్